శ్రీవారి కళ్యాణ ఉత్సవం. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి నిత్య కళ్యాణోత్సవానికి గాను భక్త సంకల్పం చెప్పబడుతుంది. భక్తులందరూ కూడా ఈ యొక్క సంకల్పాన్ని తిరిగి పలకండి.
హరి ఓం శ్రియకాంతాయ కళ్యాణ నిధగే నిధగేర్ధినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ తే నమః. శ్రౌత స్మార్త ఆదికం కర్మ నిఖిలం ఏన సూత్రితం తస్మై సమస్త వేదార్థ విదే విఖనసేన్నమః. శృతి స్మృతి నదీపూర్ణం శాస్త్ర కల్లోల సంకులం విష్ణుభక్తి ఉదకం శుద్ధం వందే శ్రీ విఖనోర్నవం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతకే. యస్య విరద వక్త్రాద్యాః పరిషద్యాః పరశతం విఘ్నం నిఘ్నంతి సతతం విశ్వక్సేనం తమాశ్రగే. శ్రీ గోవింద గోవింద గోవింద. అద్య శ్రీ భగవతో మహాపురుషస్య శ్రీ విష్ణోరాజ్ఞయా ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయ పరార్ధే శ్వేతవరాహకల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే శకాబ్దే మేరోః దక్షిణే పార్శ్వే శ్రీ ఆదివరాహ క్షేత్రే శ్రీ వెంకటాచలే కృష్ణా కావేర్యోః మధ్యప్రదేశే అస్మిన్ వర్తమానే వ్యావహారిక చాంద్రమానేన ప్రభవాదే షష్ఠే సంవత్సరాణం మధ్యే శుభయోగ శుభకరణ ఏవం గుణ విశేషణ విశిష్టాయాం అస్యాం శుభతిథౌ మమ. భక్తులందరూ కూడా ముందుగా మీ యొక్క గోత్రాన్ని స్మరించుకోండి. మీ నక్షత్రము, మీ రాశి, మీ నామధేయాన్ని స్మరించుకోండి. మీ ధర్మపత్ని పేరు, కుటుంబ సభ్యుల పేర్లను మనసులో స్మరించుకుని స్వామివారిని చక్కగా ప్రార్థన చేసుకోండి. ఓం నమో వెంకటేశాయ. కృతే నారసింహమస్తు, త్రేతాయాం రఘునందనః, ద్వాపరే வாசுதேவமஸ்து, கலவு வெங்கட நாயகः என்கிறது சாஸ்திரம். பக்தர்களே, ஸ்ரீவைகுண்டத்தில் பரவாசுதேவராக பரமபதநாதனாக வீற்றிருக்கும் ஸ்ரீமன் நாராயண நாயகஸ்ய ஏதத் சேஷாச்சல நிவாசினः శ్రీ శ్రీనివాస స్వామినః ప్రీత్యర్థం లోక కళ్యాణార్థం శ్రీ వైఖానస దివ్య
భగవత్ శాస్త్రోక్త మార్గేణ కళ్యాణోత్సవం ఆచార్యముఖేన అహం కారయిష్యే సర్వం శ్రీనివాసార్పణమస్తు. பரவாசுதேவராக பரமபத நாதனாக வீட்டிருக்கும் ஸ்ரீமன் நாராயணனே கிருத்தயுகத்தில் ஹிரண்யகசிபுவை சம்ஹரித்த நரசிம்மராகவும், திரேதாயுகத்தில் ராவணாதிகளை வதம் செய்த ஸ்ரீ ராமச்சந்திரனாகவும், துவாபர யுகத்தில் பூபாரத்தை தீர்த்து கீதையை உபதேசித்த கீதாச்சாரியன் ஸ்ரீ கிருஷ்ணனாகவும் அவதரித்து இதோ இந்த கலியுகத்தில் நம் போன்ற பக்த ஜனங்களை சம்சார கடலிலிருந்து கடைத்தேற்ற அர்ச்சா ரூபியாய் திருமலை தெய்வமாய் திருவேங்கட மலை மீது நின்ற கோலத்தில் எழுந்தள்ளியுள்ளார். பக்தர்களே, கோவிந்த நாமஸ்மரணம் சகல பாபகரணம் என்கிறேற்ப கோவிந்த நாமாவளியை சொல்லிக்கொண்டு அந்த எம்பெருமானின் உற்சவ மூர்த்தியான மலையப்ப சுவாமிக்கு இந்த வசந்த பஞ்சமி நன்னாளில் உபயநாச்சிமார்களோடு நடைபெறும் நித்திய கல்யாண உற்சவத்தை தரிசித்து நாம் அவரது திருவருளை பெறுவோம். இவ்வாறாக பக்தர்களை வரவேற்பது டி.கே. லக்ஷ்மி கிருஷ்ண சுவாமி. பக்தர்களே, திருக்கல்யாணத்தின் ஆரம்பத்தில் செய்ய வேண்டிய ஸ்ரீ விஸ்வக்சேனரின் ஆராதனம், அதைத் தொடர்ந்து சுத்தி புண்ணியாக வாச்சன கைங்கரியம், இவற்றை இப்போது அர்ச்சக சுவாமிகள் செய்ய உள்ளார். அந்த மந்திர ஒலிகளை கேட்டு புண்ணியம் பெறுவோம். விஸ்வக் என்றால் எல்லா திசைகளிலும் என்று பொருள். என் திசைகளிலும் எம்பெருமானின் சேனைக்கு மட்டுமல்ல, நித்திய சூரியவும் இவர்தான். இவரே சேனாதிபதி, சேனை முதலியார் என்பார்கள். சேனைக்கு தலைவர் சேனாதிபதிதானே. யஸ்யத்விரத பக்த்ராத்யா பாரிஷத்யா பரஷ்யதம் விக்னம் நிக்னந்தி சததம் விஸ்வக்சேனம் தமாஸ்ரகே ஸ்ரீலக்ஷ்மீ வல்லபாரம்பாம் விகனோ முனிமத்யமாம் அஸ்மதாச்சார்ய பர்யந்தாம் வந்தே குரு பரம்பராம். శ్రౌతస్మార్తాదికం కర్మ నిఖిలం ఏన సూత్రితం తస్మై సమస్త వేదార్థ విదే వికనసే నమః. ప్రాణానాగమ్య అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రీగపదే పురుషోత్తమస్య శ్రీభూమనీలాసమేతస్య శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య ఏతత్ శేషాచల నివాసినః శ్రీ శ్రీనివాస స్వామినః ప్రీత్యర్థం లోక కళ్యాణార్థం శ్రీ వైఖానస భగవచ్శాస్త్రోక్త మార్గేణ క్రియమాణ వైవాహిక మహోత్సవ కర్మణి అస్మిన్ దినే క్రియమాణ అంకురారోపణ బీజావాపన రక్షా బంధన అగ్ని ప్రణయన మాంగళ్య పూజ ప్రధాన ప్రవేశ లాజ హోమాది సర్వకర్మసు స్థండిల పరిధి పరిస్తరణాది సర్వోపకరణ ద్రవ్య శుద్ధ్యర్థం బుద్ధ్యర్థం శాంత్యర్థం అప్యదయాద్యంత్య సద్దుర్మహాజనై సహస పుణ్యాః కర్మ కరిష్యన్ ఆదౌ నిర్విఘ్నేన పరసమావాప్త్యర్థం విశ్వక్సేనారాధనం కరిష్యే తదంగ కరకారాధనం కరిష్యే. ఓం ధారా సప్త సుచమానశేష సరస్వరిత్సు పరిపూరితేషు అపోపి గ్రహణన్ ప్రతిపాదయిష్యే గృణోమి దత్తాగం సుచిరగం సుశర్మా ఇదమా పశ్చివా శివతమా శాంత శాంతతమా శుభా శుభతమా పూతా పూతతమా పుణ్య పుణ్యతమా మేధ్యా మేధ్యతమా అమృత అమృతరసాః పూతా బ్రహ్మ పవిత్రేణ పూతా సూర్యస్య రశ్మిభిః. అస్మిన్ కరకే ఓం ఏతే శతం వృణగే సహస్రం యజ్ఞయా పాశాభితతా పురత్రా తేభ్యో న ఇంద్రః సవితోత విష్ణుర్విశ్వే దేవా అముంచంత మరుత స్వస్య. ఓం మరణమావాహగామి ప్రచేతసమావాహగామి రక్తాంబరధరమావాహగామి యాదస్పతిమావాహగామి వరుణాయ నమః పుష్పేనాసనం పరికల్పయామి. ప్రణామం సమర్పయామి, ప్రార్థనం సమర్పయామి, పాద్యమర్గమాచమనీయం సమర్పయామి, పుణ్యపుష్పై పూజయామి, ధూపదీపార్థం అక్షతాన్ సమర్పయామి. వరుణాయ నమః యథాభాగం గుడోభార నివేదయామి, మధ్యే మధ్యే పానీయం సమర్పయామి, సదక్షిణాకం తాంబూలం సమర్పయామి. వరుణాయ నమః భగవాన్ సర్వాత్మకః సప్రీతః కర్మణి నిర్విఘ్నేన పరసమావాప్త్యర్థం విశ్వక్సేనారాధనం కరిష్యే. ఓం విశ్వక్సేనం చతుర్బాహుం శంఖచక్ర సమన్వితం జయాపతిం శృంగకేతుం సుపుష్పరథవాహనం పూర్వాషాఢోద్భవం దేవం దక్షిణాముఖమర్చయేత్. ఓం ఆగ్నేయో యస్మాద్యజామహే త్వల్శ్వేషదాత్వం హితో న శంభో వైరాజంతే సుహృతన్ని దత్తాం త్రైషామదేశోపదానామనాదిః అమేషస్తాం దనితాం దదాతో పద్మాకారమండలే గోంబోద్భవ స్వః.
విశ్వక్సేనమావాహగామి శాంతమావాహగామి హరమావాహగామి అమితమావాహగామి నిత్యానపాయనమావాహగామి తద్దక్షిణే సూత్రవతేమావాహగామి వామే జయామావాహగామి సూత్రవతే జయ సహిత శ్రీ విశ్వక్సేనాయ నమః. పుష్పేనాసనం ప్రణామం సమర్పయామి ప్రార్థనం సమర్పయామి విశ్వక్సేనాయ నమః. పాద్యమర్గమాచమనీయం సమర్పయామి పుణ్యపుష్పై పూజయామి ధూపదీపార్థం అక్షతాన్ సమర్పయామి. యథా భాగంగుడో భార నివేదయామి మధ్యే మధ్యే పానీయం సమర్పయామి సదక్షిణాకం తాంబూలం సమర్పయామి. సూత్రపదే జయ సహిత శ్రీ విశ్వక్సేనాయ నమః. భగవాన్ సర్వాత్మకః సప్రీతః భవంతు. సుపుణ్యాహం కరోమి కురుష్వ. స్వస్తి సుప్రోక్షితమస్తు అస్తు. ప్రజాపతి ప్రగతాం ప్రగతాం ప్రజాపతిః శామ్యంతు ఘోరాని శామ్యంతు పాపాని శామ్యంత్వాధీతగః. శుభాని వర్ధంతాం వర్ధంతాం శుభాని శామ్యంతు ఘోరాని శామ్యంతు పాపాని శామ్యంత్వాధీతగః. శుభాని వర్ధంతాం వర్ధంతాం శుభాని శామ్యంతు ఘోరాని శామ్యంతు పాపాని శామ్యంత్వాధీతగః. శుభాని వర్ధంతాం వర్ధంతాం శుభాని. అతో దేవా అభంతు నో గతో విష్ణుర్విచక్రమే పృథివ్యా సప్తదానభిః. ఇదం విష్ణుర్విచక్రమే త్రేధాని దదే పదం సమూఢమస్య పాగం సురే. త్రీణి పదా విచక్రమే విష్ణుర్గోపా అదాభ్యః. తతో ధర్మాణి ధారయన్ విష్ణో కర్మాణి పశ్యతి గతో వ్రతాని వస్పసే. ఇంద్రస్య యుజ్జస్సకా తద్విష్ణో పరమం పదకం సదా పశ్యంతి సూరగః. దివీవ చక్షురాతదం తద్విప్రాసో విపన్యవో జాగ్రవాగం సత్సమింధతే. విష్ణోర్యత్పరమం పదం భద్రం కర్ణే విశృణుగామ దేవాః. భద్రం పశ్యేమాక్షభిర్గజత్రాః. స్థిరైరంగే స్తుష్టభాగం సస్తనోభిర్విషేమ దేవహితం యదాయుః. శతమిన్ను శరదోంతి దేవా యత్రాణశ్చక్రా జరసంతనూనాం. పుత్రాసో యత్ర పితరో భవంతి మానో మధ్యానిర్షాయుర్గంతోః. అదితిర్జోరదితిరంతరిక్షమదితిర్మాతా సపితా సపుత్రః. విశ్వే దేవా అదితి పంచజనాదితిర్జాతమదితిర్జనిత్వం. యత్పుణ్యం నక్షత్రం తద్వత్కుర్వేతోపవ్యుషం. యదా వై సూర్యపదేతే అధ నక్షత్రం నైతే యావతి తత్ర సూర్యో గచ్ఛేత్. యత్ర జగన్యం పశ్యేత్ తావత్ కురుతే తత్కార్యే స్యాత్. పుణ్యాః ఎవ కురుతే. ఓం భూః అద్యపూర్వోక్త ఏవంగుణ విశేషణ విశిష్టాయాం అస్యాం శుభతితో శ్రీ శ్రీనివాస స్వామినః వైవాహిక మహోత్సవ కర్మణి అస్మిన్ దినే క్రియమాణ సమస్త కర్మసు సర్వోపకరణ ద్రవ్య సిద్ధ్యర్థం సర్వత్ర ప్రోక్షణార్థం క్రియమాణ పుణ్యాః భగవద్దేశన కర్మణి పుణ్యాహం భవంతో బ్రవంతో పుణ్యాహం కర్మణోస్తు. పుణ్యాహం భవంతో బ్రవంతో పుణ్యాహం కర్మణోస్తు. పుణ్యాహం భవంతో బ్రవంతో పుణ్యాహం కర్మణోస్తు. స్వస్తి న ఇంద్రో వృద్రస్రవాః. స్వస్తి న పూషా విశ్వవేదాః. స్వస్తి నస్తార్క్షో అరిష్టనేమి. స్వస్తి నో బృహస్పతిర్దదాతు. ఓం భూః శ్రీ శ్రీనివాస స్వామినః వైవాహిక మహోత్సవ కర్మణి అస్మిన్ దినే క్రియమాణ సమస్త కర్మసు సర్వోపకరణ ద్రవ్య సిద్ధ్యర్థం సర్వత్ర ప్రోక్షణార్థం క్రియమాణ పుణ్యాః భగవద్దేశన కర్మణి స్వస్తిం భవంతో బ్రవంతో కర్మణి స్వస్తి. స్వస్తిం భవంతో బ్రవంతో కర్మణి స్వస్తి. స్వస్తిం భవంతో బ్రవంతో కర్మణి స్వస్తి. వృద్ధ్యాస్మ హవ్యేర్నమసోపసద్యా మిత్రం దేవం మిత్రధియన్నో అస్తు. అనురాధాన్ హవిషా వర్ధయంతః శతం జీవేమ శరదః సవీరాః. ఓం భూః శ్రీ శ్రీనివాస స్వామినః వైవాహిక మహోత్సవ కర్మణి అస్మిన్ దినే క్రియమాణ సమస్త కర్మసు సర్వోపకరణ ద్రవ్య సిద్ధ్యర్థం కర్మాభ్యుదయార్థం సర్వత్ర ప్రోక్షణార్థం క్రియమాణ పుణ్యాః భగవద్దేశన కర్మణి అర్ధిం భవంతో బ్రవంతో కర్మరుధ్యతాం. అర్ధిం భవంతో బ్రవంతో కర్మరుధ్యతాం. అర్ధిం భవంతో బ్రవంతో కర్మరుధ్యతాం. వృద్ధిః సమృద్ధిః పుణ్యాః సమృద్ధిః. ఆపోహిష్టామయో భవస్థాన భోర్జే దదాతన. మహీరణాయ చక్షసే యోవస్తివతమోరసస్య భాజయతే హనః. ఉషతీరివ మాతరః తస్మా అరంగమామ భోగస్య క్షగాయ జన్మతా. ఆపో జనగతాచనః సపనాతమా. పునంతు మా దేవ జనాః పునంతు మనబోధిగాః పునంతు విశ్వ ఆగవః. జాతవేద పవిత్రవత్ పవిత్రేణ పునాహిమా. శుక్రేణ దేవదీద్యత్ అగ్నే క్రత్వా క్రతో గుండ్రణు. యత్తే పవిత్రమర్చిషే అగ్నే వితతమంతరా. బ్రహ్మతేన పునీమహే ఉభాభ్యాం దేవసవితః పవిత్రేణ సవేన చ.
इदं ब्रह्म पुनीमहे वैश्वदेवी पुनति देव्यागातो यस्यै भक्तिस्तनुवो वीतपृष्टाः तगामदं तत्सथमाद्येषु वयग्श्यामपतगोरगीनां वैश्वानरो रश्मिभिर्मा पुनातो वातः प्राणेन शिरोमयो भूः द्यावा पृथिवी पयसा पयोभिर्ता परियज्ञे मा पुनीताम् बृहद्भिः सवितस्त्रुभिः वर्षिष्ठैर्देवमन्वभिः अग्नैदक्षैः पुनाहिमा येन देवा अपुनता येनापो दिव्यङ्कषः तेन दिव्येन ब्रह्मणा इदं ब्रह्म पुनीमहे यः पावमानीरध्येते ऋषभिः संवृतकं रसं सर्वकं सपोतमश्नादे स्वदितं मातरिश्वना पावमानेर्यो अध्येते ऋषभिः संवृतकं रसं तस्मै सरस्वते दुहे क्षीरकं सर्पिर्मदोदकं पावमानीश्वस्तगनीः सुदुगाहि पयस्वते ऋषभिः संवृतो रसः ब्राह्मणे समृतकं हितं पावमानीर्दिशन्तु नः यमं लोकमधो अमं कामान् समर्थयन्तु नः देवीर्देवै समाभृताः पावमानी स्वस्तगनैः सुदुगाहि गुरुदशतः ऋषिभिः संवृतो रसः ब्राह्मणे समृतकं हितं येन देवा पवित्रेण आत्मानं पुनते सदा तेन सहस्रधारेण पावमान्यः पुनन्तु मां प्राजापत्यं पवित्रं शतोद्यामकं हिरण्मयं तेन ब्रह्मविदो वयं पूतं ब्रह्म पुनीमहेन्द्रस्सु नीति सहमा पुनातो सोमस्वस्यावृणस्य मीक्षा यमो राजा प्रमुणा विप्रातमा जातवेदा मोर्जयन्त्या पुनातो तच्छं योरावृणीमहे गातुं यज्ञाय गातुं यज्ञपदगे दैवे स्वस्तिरस्तु नः स्वस्तिर्मानुषेभ्यः ऊर्ध्वं जिगात भेषजं शन्नो अस्तु द्विपदे शं चतुष्पदे ॐ शान्तिः शान्तिः शान्तिः। प्राच्यां दिशि देवार्तिजोमार्जगन्तां दक्षिणायां दिशमाथा पितरोमार्जगन्तां प्रत्येक्षां दिशग्रपसभोमार्जगन्ताम् ऊर्ध्वायां दिशग्नत्संवत्सरोज्ञपतिर्मार्जगन्ताम् अधोदरादरे नागेभ्यो मार्जगन्ताम् अनोरणीयान् महतो महीयान् आत्मा गुहायान् निहितोऽस्य जन्तो तमकृतं पश्यति वेदशोको धातुप्रसादान् महिमानमीशम् सप्त प्राणा प्रभवन्ति तस्मात् सप्ताचष समिद सप्त जिह्वा सप्त इमे लोका येषु चरन्ति प्राणा गुहाशयान् निहिता सप्त सप्ता अतः समुद्रा गिरयश्च सर्वेऽस्मात् सिन्धन्ते सिन्धवत् सर्वरूपा अतश्च विश्वावोषधगोरशाश्च येनेष भूताश्चित्यन्तरात्मा वरुणाय नमः विश्वक्सेनाय नमः पुनः पाद्यर्गाचमनीयं समर्पयामि वरुणाय नमः विश्वक्सेनाय नमः यथास्थतं यथास्थानं प्रतिष्ठापयामि क्षेमाय पुनरागमनाय च வாராய் நாக்கே கேசவனை சோஸ்திரம் செய், நெஞ்சே முராசுரனை கொன்ற கண்ணனை தியானம் செய், கைகளே திருமாலை ஆராதியுங்கள், காதுகளே தன்னை அடைந்தவர்களை ஒரு காலம் நழுவ விடாதவனான கண்ணனுடைய கதைகளை கேளுங்கள், கண்களே கண்ணனை கண்டு அனுபவியுங்கள், கால்களே எம்பெருமான் திருக்கோவிலுக்கு செல்லுங்கள், மூக்கே முகுந்தனுடைய திருவடிகளில் சமர்ப்பித்த துளசியை நுகரு, தலையே எம்பெருமானை வணங்கு. இப்படியாக முகுந்த மாலையில் குலசேகர ஆழ்வார் நமது சரீரத்தின் ஒவ்வொரு அங்கங்களையும் சொல்லி எம்பெருமானுக்கு கைங்கரியம் பண்ணும்படி சொல்கிறார். பக்தர்களே, அந்த எம்பெருமானின் திருக்கல்யாணத்தில் விஷ்ணக்சேனரின் ஆராதனமும் புண்ணியாக வாசன கைங்கரியமும் இனிதே முடிந்து அடுத்து அஷ்டத்திற்கு பாலகர்களையும் ஆவாகனம் பண்ணுகின்ற கைங்கரியத்துக்கு இப்போது வந்திருக்கிறார் அர்ச்சக சுவாமி. பக்தர்களே, 8 திசைகளையும் பரிபாலிக்க எம்பெருமானால் நியமிக்கப்பட்டவர்களே அஷ்டத்திற்கு பாலகர்கள். வடக்கு, இந்த வடக்கு திசைக்கு அதிபதி குபேரன், இவரது ஆயுதம் கதை. கிழக்கு, இதனுடைய அதிபதி இந்திரன், இவரது ஆயுதம் வஜ்ராயுதம். வடகிழக்கு, இது ஈசான்ய மூலை என்பார்கள், இதன் அதிபதி ஈசன் எனும் பரமசிவன், ஆயுதம் திரிசூலம். மேற்கு, மேற்கு திசை அதிபதி வருணன், இவரது ஆயுதம் பாசம். வடமேற்கு திசை, இதனுடைய அதிபதி வாயு, இவருடைய ஆயுதம் அங்குஷம். தெற்கு திசை, இதனுடைய அதிபதி யமதர்மன், இவரது ஆயுதம் பாசக்கயிறு. தென்மேற்கு திசை, இதனுடைய அதிபதி
துர்க்கை. இவருடைய ஆயுதம் கட்கம் எனப்படும் வாள். தென்கிழக்கு திசை. இதன் அதிபதி அக்னி. இவரது ஆயுதம் தண்டம். ஆக இந்த அஷ்டதிக்கு பாலகர்களையும் எம்பெருமானின் திருக்கல்யாணத்தில் கலந்து கொள்ள இப்போது மந்திரங்களை சொல்லி ஆவாகனம் பண்ணினார்கள். அது மட்டுமல்ல, அங்கே வைத்திருக்கும் நவ தானியங்களிலும் மங்கள நீரை தெளித்து அந்த பாலிகைகள் நன்கு வளர வேண்டி பிரார்த்தித்துக் கொள்கிறார்கள். இதைப் போல தம்பதிகளின் நல்வாழ்வும் சிறக்க வேண்டும் என்பது இந்த அங்குரார்ப்பண கைங்கரியத்தின் நம்பிக்கை. பக்தர்களே, அதோ புஷ்பங்களாலும் துளசியாலும் அர்ச்சித்து இனி அடுத்து நிகழ்வுக்கு இப்போது வரவுள்ளார் அர்ச்சக சுவாமி. தெரியேன் பாலகனாய் பல தீமைகள் செய்துவிட்டேன், பெரியேன் ஆயின பின் பிறர்க்கே உழைத்து ஏழையானேன், கரிசேர் பூம்பொழில் சொல் வெங்கடவா. பிரதிசரபந்தன தேவதாராதனம் கரிஷே. ஓம் ஷன்னோ மிதத்தாம் தபசோ ஜஹர்தாம் ஸ்வயம்புரக்னகே அமிர்தகே அமிர்தாக. ஓம் பூர்புவஸ்வஹ. சேஷமாவாஹகாமி சஹஸ்ரசீர்ஷமாவாஹகாமி அனந்தமாவாஹகாமி நாகராஜமாவாஹகாமி. शेषाय नमः. पुष्पेनासनं परिकल्पयामि, प्रणामं समर्पयामि, प्रार्थनं समर्पयामि, पाद्यमर्गमाचमनीयं समर्पयामि, पुण्यपुष्पै पूजयामि, धूपदीपार्थं नक्षतान् समर्पयामि. शेषाय नमः. गुरोपहार निवेदयामि, मध्ये मध्ये पानीयं समर्पयामि, सुवर्णपुष्पताम्बूलं समर्पयामि. शेषाय नमः. भगवान् सर्वात्मकः सुप्रीतः सुप्रसन्ना वरदा भवन्तु. हरि ओम. स्वस्ति नो मिमीतामश्विना भगस्वस्ति देव्यदितिरनर्वणः. स्वस्ति पूषामसरो ददातन. स्वस्ति द्यावा पृथिवी सुचेतना. स्वस्तिगे वायुमपब्रवामहे सोमं. स्वस्ति भुवनस्य स्पतिः बृहस्पतिं सर्वगणं. स्वस्तिगे स्वस्तिग आदित्यासो भवन्तु नः. विश्वे देवानो अद्य. स्वस्तिगे वैश्वानरो वसुरग्नि. स्वस्तिगे देवा अवन्तु भव. स्वस्तिगे स्वस्ति नो रुद्रपात्वं हसः. स्वस्ति मित्रावरणा रेवते. स्वस्ति रेवते. स्वस्ति नैन्द्रश्चाग्निश्च. स्वस्ति नो दिदे कृधे. स्वस्ति पन्थामनुचरेम सूर्या चन्द्रमसा विवा. पुनर्ददताज्ञता जानता संगमे महि. स्वस्तिगनं तार्क्षमरिष्टनेमिं महद्भूतं मागसं देवतानाम्. असुरग्नमिन्द्रासकं समत्सुबृहद्यशो नवमिवारोहेम. अंहोमुचमाङ्गेरसं गयञ्च स्वस्त्यात्रेय मनसा शतार्क्षम्. प्रगतपाणिशरणं प्रपद्ये. स्वस्ति सम्पादे स्वभगन्नो अस्तु. ध्रुवन्ते राजावृणो ध्रुवं देवो बृहस्पतिः. ध्रुवन्त इन्द्रश्चाग्निश्च राष्ट्रं धारगतां ध्रुवं शुभगं शुभम्. இந்த 7 மலைகளையும் ஏறி வந்து எம்பெருமானின் திருக்கோவிலுக்குள்ளும் நுழைந்து அந்த எம்பெருமானின் திருக்கல்யாணம் நடைபெறுகிற இந்த சம்பங்கி பிராகாரத்திற்கும் மனசளவில் நாம் வந்துவிட்டோம். பக்தர்களே, திருவங்கையாழ்வார் பாசுரமிட்டது போல எம்பெருமானை சரணடைந்து நமது சுமைகளை கவலைகளை அவரிடம் ஒப்படைப்போம். இதை நிச்சயம் அவர் தீர்த்து வைப்பார். அதை அவருக்கு ஞாபகப்படுத்தவே நாகராஜனையே இந்த ரட்சையில் ஆவாகனம் பண்ணி சமர்ப்பிப்பதாக வைகானச ஆகமம் கூறுகிறது. அந்த பூஜை இப்போது நடைபெற்றது. அடுத்து இதோ இப்போது ரக்ஷாபந்தன கைங்கரியம். நம்மையெல்லாம் காத்து ரட்சிக்க வேண்டும் என்கிற சங்கல்பத்தோடு வைகுண்ட லோகத்து சுக போகங்களையும் அனைத்தையும் விட்டுவிட்டு இதோ இந்த திருமலைக்கு வந்திருக்கும் எம்பெருமானுக்கு அவரது சங்கல்பத்தை உறுதிப்படுத்தவே இந்த ரட்சை. பக்தர்களே, ஒரு பக்தர் பகவானை பார்த்து கேட்கிறாராம், தினமும் உன்னை பாடுவதற்கு நான் ஆண்டாள் இல்லை. ஏனென்றால் எனக்கு கவிதை சொல்ல தெரியாது. உனக்கு அவள் தந்து உன்னிடம் செல்வம் வாங்க நான் உனது பால்ய நண்பனான குசேலனும் இல்லை. கனவிலும் உன்னை கொஞ்ச ஆயர்பாடியுடன் உன்னோடு ஓடி ஆடிய கோபிகைகளும் இல்லை. உன் கடமையை செய், பலனை யோசிக்காதே என்று நீ உபதேசிக்கும் போது அதை கேட்ட அர்ஜுனனும் நான் இல்லை. தினமும் உன் நாமத்தை பஜித்துக் கொண்டிருந்த திற்கால ஞானியான நாரதரும் நான் இல்லை. என் நஞ்சை கிழித்து அதில் உன்னை காட்ட நான் ஸ்ரீராம பக்த ஹனுமானும் இல்லை. மனதிலே ஒரு நொடி
உன்னை தியானித்து விட்டு அடுத்த வேலைக்கு போய்விடும் சாதாரண மானிட பிறவி இது. கோவிந்தா, இருந்தும் எங்கள் துயர் தீர்க்க நீ வைகுண்ட லோகத்து சுகபோகங்களை விட்டு இதோ இந்த திருமலையில் கால் கடுக்க அர்ச்சாரூபியாக நின்று கொண்டிருக்கிறாய். உன்னுடைய சங்கல்பமே அதுதானே. கலியின் பிடியிலிருந்து பக்தர்களை காக்க வந்த பகவானே, உன்னுடைய அந்த சங்கல்பத்தை நினைவுபடுத்த உன்னை விட்டு எப்போதும் பிரியாத கைங்கரிய பரரான ஆதிசேஷனையே இதோ இந்த ரட்சையில் ஆவாகனம் பண்ணி சமர்ப்பிக்கிறோம். எப்படிப்பட்ட கைங்கரியபரர் ஆதிசேஷன்! அன்று யமுனையை தாண்டும் போது, யமுனையில் வெள்ளம் வரும்போது வசுதேவர் உன்னை தலைமீது வைத்து தூக்கிக் கொண்டு வரும்போது உன்னை குடையாக விருந்து காத்தவரும் அந்த ஆதிசேஷன்தானே. அவரே இப்போது எந்த கண் திருஷ்டியும் படாமல் உன்னை காக்க இதோ இந்த ரட்சையில் ஆவாகனம் ஆகிவிட்டார். அந்த ரட்சையை இதோ இப்போது முதலில் எம்பெருமானுக்கு சமர்ப்பித்துக் கொண்டிருக்கிறார் அர்ச்சக சுவாமி. பக்தர்களே, இதை அடுத்து எம்பெருமானின் பிராண நாயகிகளான ஸ்ரீதேவி தாயாருக்கும் பூமிதேவி தாயாருக்கும் இப்போது அந்த ரட்சையை சமர்ப்பிக்க தயாராகிவிட்டார் அர்ச்சக சுவாமி. மாதர் நமாமி கமலே கமலாயதாட்சி ஸ்ரீ விஷ்ணு ஹிருத்கமல வாசினி விஸ்வமாதக ஷீரோதஜே கமல கோமல கர்ப்ப கௌரி லக்ஷ்மி சீரசததம் நமதாம் சரண்யே என்று முதலில் அந்த ஸ்ரீ மகாலட்சுமி தாயாரை துதிப்போம். அந்த தாயாருக்கு அர்க்யம் பாத்தியம் ஆச்சமனம் போன்ற உபசாரங்களை செய்து கொண்டிருக்கிறார் அர்ச்சக சுவாமி. அடுத்து அருகில் இருப்பவளோ பொறுமையான பூமாதேவி. பொறுத்தார் பூமியாழ்வார் என்பார்கள் பெரியோர் வாக்கு. அந்த பூமி பிராட்டி அவள் எம்பெருமானுக்கு இரு கண்கள் என்பார்கள் அல்லவா. ஸ்ரீதேவி தாயாரும் பூமிதேவி தாயாரும் அந்த இரு கண்கள். ஆகவே அந்த பூமிதேவி தாயாருக்கும் இதோ அர்க்யம் பாத்தியம் ஆச்சமனம் போன்ற ஷோடச உபச்சாரங்களை செய்கிறார் அர்ச்சக சுவாமி. இதையடுத்து எம்பெருமானின் சார்பாக இதோ முதலில் ஸ்ரீதேவி தாயாருக்கு அந்த மந்திரத்த ரட்சையை இப்போது சமர்ப்பிக்கிறார் அர்ச்சக சுவாமி. பக்தர்களே, அந்த ஸ்ரீதேவி தாயாரை முன்னிட்டு கொண்டு அவளது மணாளனான கோவிந்தனை நாம் சரணமடைவோம். லக்ஷ்மி வல்லப கோவிந்தா கோவிந்தா, கமலாரமண கோவிந்தா கோவிந்தா என்று மகாலட்சுமி தாயாரின் திருவடிகளை நமஸ்கரிப்போம். இதோ இதையடுத்து பூமிதேவி தாயாருக்கும் எம்பெருமானின் சார்பாக மந்திருத்த ரட்சையை இதோ சமர்ப்பிக்கிறார் அர்ச்சக சுவாமி. பக்தர்களே, அந்த தாயாரையும் தாத்ரீ ரமண கோவிந்தா கோவிந்தா, பூமாரமண கோவிந்தா கோவிந்தா என்று இந்த பூமிதேவி தாயாரையும் முன்னிட்டு கொண்டு அவளது மணாளனான அந்த கோவிந்தனின் திருவடிகளில் நாம் சரணமடைவோம். இதை அடுத்து இன்று இந்த திருக்கல்யாணத்தை நமக்காக நம்முடைய வேண்டுதலுக்காக இதோ நடத்தி கொண்டிருக்கிறாரே அர்ச்சக சுவாமி. அவருக்கும் திருக்கல்யாணத்தில் எந்த பங்கங்களும் விக்னங்களும் வராமல் இருக்க அதோ இன்னொரு சுவாமி அவரது கரத்திலும் அந்த மந்திரித்த ரட்சையை கட்டுகிறார். பக்தர்களே, கிரியாலோபம் மந்திரலோபம் ஸ்ரத்தாலோபம் எதுவும் வராதபடிக்கு அந்த மந்திரித்த ரட்சையை இவர் காப்பாற்றும் என்பதில் எந்தவிதமான சந்தேகமும் இல்லை. இனி அடுத்த நிகழ்வு அது அக்னி பிரதிஷ்டை. அதைத் தொடர்ந்தாற்போல் ஹோம காரியங்கள். இப்போது எம்பெருமானே யஜ்ஞ புருஷன்தான். அந்த எம்பெருமானையும் அஷ்டதிக்கு பாலகர்களையும் ஆவாகனம் பண்ணி வைவாஹிக மகோத்சவ கர்மாங்கம் ஔபாசனாக்னிமுகே ஆகார கர்ம கரிஷ்யே ஏதோன்விந்திரம் ஸ்தவாம சப்தம் சத்தேன சாம்னா शुद्धैर्दैर्वा वृद्धांसं शुद्ध आशैर्वान् ममत्तो इन्द्रशुद्धो न आगः शुद्धः शुद्धः ऋतुभिः शुद्धो रगिं निदारगि शुद्धो ममद्दि सौम्यः इन्द्रशुद्धो हिनो रगिं शुद्धो रत्नानि दाशसे शुद्धो वृत्राणि जग्नसे शुद्धावाजं शिशाससे भूमिमावाहगामि मयि देवान्तर्गामायजन्तां मय्या शिरस्तमयि देवहूतिः दैव्या होतारावनिसन्त पूर्वे रिक्तास्याम तनवासवीराः मह्यं यजन्त मम यानि हव्यापतिसख्यामनसो मे अस्तु येन ओमानिकां कथमच्चनाहं विद्मन्यमानमस्य अमेत्यमपमात्मानं यजमानः सहन्तो
వృతపృషస్మా సరితో వహంతి ఘృతం పిబంచు గజాయక్షి దేవాన్ ఓం ఆయుర్దా అగ్ని పుత్రమభిరక్షతాదిమం ఓం అగ్న ఆయాహి వీతగే గృణానో హవ్యదాతగే నిహోదా సత్సి బర్హిషే అదితేన మన్యస్వ అనుమతేన మన్యస్వ సరస్వతేన మన్యస్వ దేవసవిత ప్రసవ ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ ఓం బ్రహ్మజజ్ఞానం ప్రథమం పురస్తాద్ విషయమతః సురుచో వేన ఆవహ సబుద్నిగా ఉపమా సవిష్టా శతశ్రగో నమసతస్య వివహ ఓం భూర్భువస్వః బ్రహ్మాణమావాహయామి ప్రజాపతిమావాహయామి పితామహమావాహయామి హిరణ్యగర్భమావాహయామి బ్రహ్మణే నమః ఇదమర్చనం ఓం సోమోధేనుకం సోమోర్వంతమాసకం సోమో వీరం కర్మణ్యం దదాతు సాధన్యం విదద్యకం సపీయం ప్రతిశ్రవణం యో దదాస తస్మై ఓం భూర్భువస్వః సోమమావాహయామి యజ్ఞాంగమావాహయామి ఇందుమావాహయామి చంద్రమావాహయామి సోమస్యేదమర్చనం బ్రహ్మన్ ప్రోక్షిష్యామి ప్రోక్షయజ్ఞం దేవతావర్ధయత్వం నాకసప్తసేనామస్తు సప్తర్షీనాగం సుకృతాం యత్ర లోకస్తత్రేమం యజ్ఞం యజమానం చ ధేహి ఓం ప్రోక్ష సోమన్ ప్రోక్షిష్యామి ప్రోక్షయజ్ఞం దేవతావర్ధయత్వం నాకస్య పృష్ఠే యజమానో అస్తు సప్తర్షీనాగం సుకృతాం యత్ర లోకస్తత్రేమం యజ్ఞం యజమానం చ ధేహి ఓం ప్రోక్ష పాత్రాదావమాదాగ కృష్ణోస్య ఖరేష్టో అగ్నిగే త్వా స్వాహా వేదిరసి పరిషే త్వా స్వాహా దివే త్వా అంతరిక్షాగత్వా పృథివ్యే త్వా పోషాగత్వా విష్ణోస్తోపోసేతి ప్రాచ్యాం उत्तरतपदेर्चैर्यञ्जनमश विष्णो स्तोपोसे पश्चिमतः सोदत्तां देवेभ्यो विष्णो स्तोपोसे ओं विष्णुमावाहयामि ओं महाविष्णुमावाहयामि ओं सदा विष्णुमावाहयामि ओं व्यापिनारायणमावाहयामि श्रुतासे घृतासे ध्रुवासे दरुणासे वनस्पत्योसे देवेभ्यः शुन्दस्वा अनया पृथिव्यापो गृहीष्यामि ओं ब्रह्मणप प्रणीष्यामि यजमानवाचं यच्छ प्रणययज्ञं देवतावर्धयत्वं नागं सुकृतां यत्र लोकस्तत्रेमं यज्ञं यजमानं च धेहि ओं प्रणय ओं सोमाप प्रणीष्यामि यजमानवाचं यच्छ प्रणयज्ञं देवतावर्धयत्वं नागस्य पृष्ठे यजमानो अस्तु सप्तर्षीनागं सुकृतां यत्र लोकस्तत्रेमं यज्ञं यजमानं च धेहि ओं प्रणय ओ प्रणयतो घृतं विहरामि चरुं विहरामि दक्षिणप्रणितौ ब्राह्मणे तीर्देन ओं प्रजापतिमावाहयामि इंद्रमावाहयामि अग्निमावाहयामि सोममावाहयामि उत्तरप्रणिधौ दैवेन तीर्देन अग्निमावाहयामि सोममावाहयामि अग्निशोममावाहयामि प्रजापतिमावाहयामि ब्रह्माणमावाहयामि इंद्रमावाहयामि वसूनावाहयामि मरुतावाहयामि रुद्राणावाहयामि अपौपस्पृश्य ओं श्री विष्णुमावाहयामि बृहस्पतिमावाहयामि मित्रमावाहयामि वृणमावाहयामि आदित्यानावाहयामि अश्विनामावाहयामि पूषाणमावाहयामि पक्षमावाहयामि कक्षदेवतसोमावाहयामि औपासनग्नमावाहयामि यज्ञदेवदुष्वान् देवानावाहयामि सर्वदेवानावाहयामि आज्यपात्रे प्रजापतये जुष्टं निर्वपामि इंद्राय जुष्टं निर्वपामि अग्नये जुष्टं निर्वपामि सोमाय जुष्टं निर्वपामि अग्नये जुष्टं निर्वपामि सोमाय जुष्टं निर्वपामि अग्निशोमाभ्यागं जुष्टं निर्वपामि प्रजापतये जुष्टं निर्वपामि ब्रह्मणे जुष्टं निर्वपामि इंद्राय जुष्टं निर्वपामि वशुभ्यो जुष्टं निर्वपामि मरुद्भ्यो जुष्टं निर्वपामि रुद्रेभ्यो जुष्टं निर्वपामि अपौपस्पृश्य ओं श्री विष्णवे जुष्टं निर्वपामि बृहस्पतये जुष्टं निर्वपामि मित्राय जुष्टं निर्वपामि वरुणाय जुष्टं निर्वपामि आदित्येभ्यो जुष्टं निर्वपामि अश्विभ्यां जुष्टं निर्वपामि पूष्णे जुष्टं निर्वपामि कक्षाय जुष्टं निर्वपामि कक्षदेवतसोमाय जुष्टं निर्वपामि औपासनग्ने जुष्टं निर्वपामि यज्ञदेवश्वेभ्यो देवेभ्यो जुष्टं निर्वपामि सर्वदेवेभ्यो जुष्टं निर्वपामि आज्यं तृप्यतिश्रयामि चरुं तृप्यतिश्रयामि अग्नेज्योतिरसे समितसे स्वाहा
चित्पति स्वापनात् पच्चिद्रेण पवित्रेण पसो सूर्यसरस्मि विस्वाहा वाक्पति स्वापनात् पच्चिद्रेण पवित्रेण पसो सूर्यसरस्मि विस्वाहा देवस्वा सविता पुनात् पच्चिद्रेण पवित्रेण पसो सूर्यसरस्मि विस्वाहा करसम्पूर्णा वा समिधो गृहीत्वा मूलाग्राभ्यां कृतज्ञस्पर्शयित्वा अभ्यर्चा अक्षताम् आज्यां चरुभिः ओम इंद्राय नमः ओम वरुणाय नमः ओम वायुवे नमः ओम ईशानाय नमः ओम अग्निगे नमः ओम जातवेदसे नमः ओम सहौजसे नमः ओम अजिराप्रभवे नमः ओम नर्यादसे नमः ओम पंक्तिरादसे नमः ओम विसर्पिणे नमः ओम अग्निपुरुषाय नमः अदिते नमः सरस्वती नमः देवसवित प्रसभा ओम अयंतयद्म आत्मा जात वेदस्ते नेद्यस्व वर्धस्व चेद्वर्धय चास्मान् प्रजया पशुभिः ब्रह्मवर्तसेनान्नाद्येन समेदगा अस्मिन्नाधार कर्मणि ब्रह्मन् सोममिद्ममादास्ते आदस्वा समेदग स्वाहा वायव्यादाग्नेयान्तं प्रजापतये स्वाहा नैऋत्यादिशानान्तमिन्द्राय स्वाहा अग्नये स्वाहा सोमाय स्वाहा अग्नये स्वाहा सोमाय स्वाहा अग्निशोमाभ्याग स्वाहा प्रजापतये स्वाहा ब्रह्मणे स्वाहा इंद्राग स्वाहा वसभ्य स्वाहा मरुद्भ्य स्वाहा रुद्रेभ्य स्वाहा अपौपस्पस्या ओम श्री विष्णवे स्वाहा बृहस्पतये स्वाहा मित्राग स्वाहा वरुणाग स्वाहा आदित्येभ्य स्वाहा अश्विभ्यां स्वाहा पूष्णे स्वाहा कक्षाय स्वाहा कक्षदेव सोमाग स्वाहा औपासनज्ञाय स्वाहा यज्ञदेवश्वेभ्यो देवेभ्य स्वाहा ओम सर्वदेवेभ्य स्वाहा द्रव्याभिकार्या चरगं साविताद्विगृहीत्वा पुनरभिकार्या ओम भूस्वाहा ओम भुवस्वाहा ओम सवस्वाहा ओम भूर्भुवस्वस्वाहा अदितेन्वमग्रस्ताः अनुमतेन्वमग्रस्ताः सरस्वतेन्वमग्रस्ताः देवसविता प्रासादेः अस्य देवदेवस्य भगवतो नारायणश श्री श्रीनिवास स्वामिनः वैवाहिक महोत्सव कर्मांगम् औपासनाग्निमुखे आघारान्ते स्वरमन्त्रतन्त्र श्रुति विपर्यास न्यूनातिरिक्त सर्वदोष प्रायश्चित्तार्थम् अतो देवादिषड्वैष्णवाहुतिर्होष्ये अदितेन मन्यस्वा अनुमतेन मन्यस्वा सरस्वतेन मन्यस्वा देवसवित प्रसभा ओम मतो देवा अवन्तु नो गतो विष्णुर्विचक्रमे पृथिव्या सप्तताम विस्वाहा इदं विष्णुर्विचक्रमे त्रैधानिददेवतं समूढमस्य भागं सुरे स्वाहा त्रीणि पदा विचक्रमे विष्णुर्गोपा अदाभ्यः ततो धर्मानि धारगन् स्वाहा विष्णो कर्माणि विश्यति गतो व्रतानि वस्वसे इन्द्रस्य युज्य सखा स्वाहा तद्विष्णो परमं पदकं सदा पश्यन्ति सूरयः दिवीव चक्षुना ततग् स्वाहा तद्विप्रासो विपन्यवोजा कृपाकं ससन्धते विष्णोर्यत्परमं पदग् स्वाहा ओम भूस्वाहा ओम भवस्वाहा ओम सवस्वाहा ओम भूर्भुवस्वस्वाहा अदितेन्वमग्रस्ताः अनुमतेन्वमग्रस्ताः सरस्वतेन्वमग्रस्ताः देवसविता प्रासादेः కరి అన్యోన్యము చూడరే ఓ కరి అన్యోన్యము చూడరే సకలము నెరిగిన సరసులే వీరు ఓ కరి అన్యోన్యము చూడరే సకలము నెరిగిన సరసులే వీరు ఓ కరి అన్యోన్యము చూడరే చలి చంద్రముఖము సిరుల నాయకుడు కలువల కన్నుల కడుజూచే చలి చంద్రముఖము సిరుల నాయకుడు కలువల కన్నుల కడుజూచే
చెలువ సూర్య తేజపు పతిని మరలా చెలువ సూర్య తేజపు పతిని మరలా జలజాక్షంబుల సతియును జూచే జలజాక్షంబుల సతియును జూచే ఒకరికొకరి అన్యోన్యము చూడరే సకలము నెరిగిన సరసులే వీరు ఒకరికొకరి అన్యోన్యము చూడరే తారని బింబాధరితో రమణుడు కోరి చిలుక పలుకుల పలికే తారని బింబాధరితో రమణుడు కోరి చిలుక పలుకుల పలికే తోరపు మేఘపు తురుము విభునితో తోరపు మేఘపు తురుము విభునితో హారయ మయూరయానయు బలికే హారయ మయూరయానయు బలికే ఒకరికొకరి అన్యోన్యము చూడరే సకలము నెరిగిన సరసులే వీరు ఒకరికొకరి అన్యోన్యము చూడరే దీప్తం విశ్వధరం విభం సుచక్రశంకం కటివరదహస్తం స్వర్ణాంబరం రత్నకిరీటమకర కుండలధరం సువక్ష విలసత్ శ్రీవత్స చిహ్నం భజే ప్రళంబ సూత్రోజ్వలమాల్య భూషణం నమామ్యహం శ్రీవేంకటశైలనాయకం నారాయణం సకమలం సకలామరేంద్రం వైఖానసం మమ గురుం నిగమాగమేంద్రం భృగ్వత్రికశ్యప మరీచి ముఖాన్ మునీంద్రాన్ సర్వానహం కులగురుం ప్రణమామి మూర్ధ్నా అద భగవతో మహాపురుషస్య శ్రీమదాదినారాయణస్య అచింత్య పరిమిత శక్త్యా భ్రియమాణస్య మహాజలౌకస్య మధ్యే పరిభ్రమమానానాం అనేక కోటి బ్రహ్మాండానామేకతమే పృథివ్యప్తేజ వాయవ్యాకాశహంకార మహదవ్యక్తాఖ్య సప్తావరణైరావృతే అస్మిన్ మహతే బ్రహ్మాండే ఆధారశక్తి శ్రీవరాహ కూర్మానంత అష్టదిగ్గజోపరి ప్రతిష్ఠితానాం అతల వితల సుతల తలాతల రసాతల మహాతల పాతాళాఖ్య సప్తలోకానాం ఊర్ధ్వభాగే భూలోకే భవర్లోక సవర్లోక మహర్లోక జనోలోక తపోలోక సత్యలోకాఖ్య షల్లోకానాం అధోభాగే మహానాళాయమానస్య ఫణిరాజస్య శేషస్య సహస్రఫనామని మండలమండితే ఐరావత పుండరీక వామన కుముదాంజన పుష్పదంత సర్వభౌమ సుప్రతీకాఖ్య అష్టాదిగ్నంతి దండోత్తంబితే అమరావతీత్యష్టదేవ పరివిరాజితే ఇంద్రాగ్నియమనిరృతి వర్ణవాయు కుబేరేశానాఖ్య అష్టలోకపాలక పరిపాలితే లోకాచలవలగితే లవనేక్షుసురా సర్పి దతిక్షీర శుద్ధోదకాఖ్య సప్తార్ణవ పరివృతే జంబో ప్లక్షాది సప్తద్వీపదీపితే మహేంద్రాది సప్తకౌల పర్వత విరాజితే భారత కింపురుషిత్యాది నవవర్షాణాం మధ్యే భరతవర్షే ఇంద్రకశేరిత్యాది నవఖండానాం మధ్యే భరతఖండే మహాసరోరుహాకార 50 కోటి యోజన విస్తీర్ణ భూమండలే 1,00,000 యోజన విస్తీర్ణ జంబోద్వీపే దండకారణ్యీ ప్రజాపతి క్షేత్రే కర్మభూమౌ అవంతి కురుక్షేత్రాది సమభూమధ్యరేఖాయ పూర్వదిగ్భాగే శ్రీ ఆదివరాహ క్షేత్రే శ్రీ వెంకటాచలే కృష్ణా కావేర్యోః మధ్యప్రదేశే సమస్త దేవతా సన్నిధౌ శ్రీ శ్రీనివాస స్వామి దివ్య సన్నిధౌ దశ పూర్వేషాం దశాపరేషాం మద్వంశానాం మాతృవంశానాం
సర్వేషాం పితॄణాం నరకాదుత్తేర్య ఆమోద ప్రమోద సమోద వైకుంఠాఖ్య లోకేషు సాలోక్య సామీప్య సారూప్య సాయుజ్యమితి చతుర్విధ మోక్ష బల సిద్ధ్యర్థం శ్రీ లక్ష్మీనారాయణ ప్రీత్యర్థం ఆధార విష్ణు తత్వకల్ప కోటి చాతుర్లక్ష ప్రమాణాది దివ్య వైదిక విధానేనా భగవాన్ విఖనో మునీంద్ర ప్రణీత శ్రీ వైఖానస దివ్య భగవచ్చాస్త్రోక్త మార్గేణ వేదోక్త మార్గేణ త్రిగుణీకృత అగ్నిష్టోమతిరా త్రప్తోర్యామ సాంతపన వాజపేయ పౌండరీక అశ్వమేధాది శతక్రత పుణ్యబలావాప్త్యర్థం షోడశ మహాదానాంతర్గత కన్యాదానమహం కారయిష్యే. అస్య శ్రీమదాది నారాయణస్య అనేక కోటి బ్రహ్మాండ నాయకస్య అనంత కళ్యాణ గుణగణ గాంభీర్యస్య దివ్య మంగళ విగ్రహస్య సుదర్శన పాంచజన్య నందక కౌమోదకీ సారంగ దివ్య పంచాయుద్ధాలంకృత కోటి సూర్య సమప్రకాశస్య శ్రీమతో వైకుంఠ నాయకస్య శ్రీమద్ వైఖానస భగవచ్చాస్త్రోక్త మార్గేణ అంగీరస భారస్పత్య భారద్వాజ త్రయార్షేయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవస్య పంచవిధ వ్యూహ భేదేన ప్రవర్తమానస్య పరవ్యూహ విభవాంతర్యామి అర్చావతార రూపకస్య శ్రీ మహావిష్ణోః పరబ్రహ్మణో నప్త్రే అంగీరస భారస్పత్య భారద్వాజ త్రయార్షేయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవస్య జగత్కారణభూతస్య మూల ప్రకృతి స్వకీయమానస్య త్రిగుణాత్మకస్య గుణత్రయ స్వకర్మణోప్యాది వశాత్ ఉత్పత్తి స్థితి లయ కారణస్య శ్రీ మహావిష్ణోః పరవాసుదేవ శరవణ పౌత్రాయాం అంగీరస భారస్పత్య భారద్వాజ త్రయార్షేయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవస్య సమస్త దేవతా నికుటమకుటమని కిరణ విజృంభిత పాదారవిందస్య అర్చావతార భగవత ప్రద్యుమ్నావతారకస్య శ్రీ మహావిష్ణోః ఆదినారాయణ శరవణ పుత్రాయాం అంగీరస భారస్పత్య భారద్వాజ త్రయార్షేయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవాయ భక్తలోక పరిపాలనాయ కిరీటకటక కేయూరహార దివ్యాభరణ భూషితాయ శ్రీవత్సాంకిత వక్షస్కాయ కౌస్తుభాలంకృతాయ దివ్యమాల్యోవేద శోభితాయ దివ్య పీతాంబరధరాయ ప్రపన్న పారిజాతాయ స్వర్ణగరుడ వాహనారూఢాయ నిజావతారాయ అచింత్యాద్భుత నిత్య యవ్వన స్వభావ లావణ్య తేజో దివ్య రూపకాయ అఖిల శాఖాధ్యాయినో అఖిల లోక పవిత్ర రూపాయ శ్రవణ నక్షత్రే మకరనాశౌ జాతాయ శ్రీ శ్రీనివాస స్వామి పరబ్రహ్మణే వరాయ ఋగ్యజ సామధర్వణజ్ఞ సూత్రోద్భవస్య చతుర్వేద శాఖాధ్యాయినీం భార్గవచవనాప్నువాన్ ఔర్వవైదల పంచార్షేయ ప్రవరాన్విత భార్గవ సగోత్రోద్భవేం సర్వాలంకారవతేం సకల సురాంగనా సంసేవిత పాదారవిందాం శ్రీ మహావిష్ణోః వక్షస్థల నివాసినీం ఆనంద గుణాత్మికాం మూల ప్రకృతి రూపాం భృగో సంకల్పతనగాం ఉత్తర ఫల్గుని నక్షత్రే కన్యారాశౌ జాతాం అయోనిజాం శ్రీదేవీ నామ్నీం ఇమాం కన్యాం వృణీమహే దాస్యామి. ఋగ్యజ సామధర్వణజ్ఞ సూత్రోద్భవస్య చతుర్వేద శాఖాధ్యాయినీం కాశ్యపావత్సారణైధ్రువత్రయార్షేయ ప్రవరాన్విత కాశ్యపసగోత్రోద్భవేం సర్వాలంకారవతీం సకల సురాంగనా సంసేవిత పాదారవిందాం శ్రీ మహావిష్ణోః అత్యంత మనోహరీం అత్యంత సౌందర్యవతీం బహుశ్యామలాంగీం కశ్యప సంకల్పతనగాం రేవతీ నక్షత్రే మీనరాశౌ జాతాం అయోనిజాం భూదేవీ నామ్నీం ఇమాం కన్యాం వృణీమహే దాస్యామి. కన్యాం కనక సంపన్నాం కనకాభరణైర్యుతాం దాస్యామి విష్ణవే తుభ్యం బ్రహ్మలోకజిగేషయా. కన్యాం సలంకృతాం సాధ్వీం శశీనాగ సమేధసే
प्रगतोऽहं प्रयच्छामि धर्मकामार्थसिद्धये विश्वम्भरा सर्वभूता साक्षिण्या सर्वा देवताः इमां कन्यां प्रदास्यामि प्रीणातकमलापदेः कन्यादानमुहूर्तस्य मुहूर्तोऽस्मिते भवन्तो महान्तो न गृह्णन्तु सुमुहूर्तोऽस्तु सुप्रतिष्ठितमस्तु சக்கரவர்த்தியான எம்பெருமானின் திருக்கல்யாணத்தில் பிராட்டிமார்கள் இருவரையும் எம்பெருமானுக்கு கன்யாதானம் செய்து கொடுக்கும் நிகழ்வு மங்களகரமாக நிறைவேறியது. இனி அடுத்து திருமாங்கல்ய தாரணம். அதற்கு முன்பாக தாயார்களுக்கு சமர்ப்பிக்க இருக்கும் திருமாங்கல்யங்களை மங்கள நீரில் சுத்தி பண்ணி அர்க்கியம் பாத்தியம் ஆச்சமனம் போன்ற ஷோடச உபச்சாரங்களை செய்து கொண்டிருக்கிறார் அர்ச்சக சுவாமி. நாமும் வழக்கம் போல சில நல்ல விஷயங்களை பகிர்ந்து கொள்ளலாம். நாளை மறுநாள் ரத சப்தமி என்கிற சூரிய ஜெயந்தி. பக்தர்களே, இந்த வைபவத்தை பற்றிய சில விஷயங்களை பார்க்கலாமா? தை மாதத்தில் தை அமாவாசைக்கு 7ஆம் நாள் சப்தமி. இது உத்தராயணத்தில் வருகிறது. சூரியனின் 7 குதிரைகள் பூட்டிய ரதம் அன்று திரும்புவதாக கூற்று. அதாவது பனிமூடிய மார்கழியின் இருள் விலகி சூரியனின் ஆதிக்கம் இனி படிப்படியாக அதிகரிக்கும் என்பது உண்மை. இந்த ரத சப்தமிக்கும் பிதாமகரான பீஷ்மருக்கும் சம்பந்தம் உண்டு என்பது தெரியுமா? அதையும் இப்போது பார்க்கலாம். பீஷ்மருக்கு விரும்பிய சமயத்தில் விரும்பியபடி மரணம் நேரும் என்று அவரது தந்தையால் கிடைத்த வரம். சச்சந்த மிருத்யு என்பார்கள் இதை. குருச்சேத்திர யுத்தத்தில் அர்ஜுனனால் வீழ்த்தப்பட்ட பிறகும் தனக்கு மரணம் வராததற்கு என்ன காரணம் என்று வேதனையோடு அம்பு படுக்கையில் சயனித்திருக்கிறார் பீஷ்மர். அப்போது அங்க வந்த வேதவியாசரிடம், நான் செய்த கொடிய பாவம் என்ன? நான் விரும்பியும் கூட என் உயிர் ஏன் போகவில்லை என்று வேதனையுடன் கேட்கிறார். அதற்கு வியாசர், பீஷ்மா, ஒருவர் தானாக செய்வது மட்டும் பாபம் இல்லை. இன்னொருவருக்கு அநீதி இழைக்கப்படும் போது அதை தடுக்காமல் இருப்பது கூட பாவமே. அதற்கான தண்டனையை அனுபவித்தே ஆக வேண்டும் என்று சொல்ல பீஷ்மருக்கு விஷயம் புரிந்தது. அன்று சூதாட்டத்தில் தர்மர் தோற்றபின் அரசவையில் துரியோதனனின் கட்டளைப்படி துச்சாதனன் பாண்டவர்களின் பத்திரியான திரௌபதியை துகில் உரிய முற்படும் போது அதை தடுக்க இயலாமல் தான் தலை குனிந்து அமர்ந்தது நினைவுக்கு வந்தது. அந்த நிகழ்வை நினைத்து வேதனைப்பட்ட பீஷ்மர் இதற்கு பிராயச்சித்தம் என்ன என்று வியாசரை கேட்க, எப்போது நீ தான் செய்தது பாவம் என்று உணர்ந்து விட்டாயோ அப்போதே அந்த பாவம் மன்னிக்கப்பட்டு விட்டது. ஆனால் திரௌபதி உங்கள் அனைவரையும் நோக்கி, அந்த சபையில் இது நியாயமா? ஒரு சத்திரிய குலப்பெண் சபையில் அவமானப்படுவது பண்டிதர்களான நீங்கள் அனுமதிக்கிறீர்களா என்று கேட்டபோது, கேட்கும் திறன் இருந்தும் உன்னுடைய கேளாமல் இருந்த உன்னுடைய செவிகள், அது நடப்பதை பார்த்தும் பாராது போல் இருந்த உன் கண்கள், அநியாயத்தை தட்டி கேட்காத உன் வாய், தோள் வலிமை இருந்தும் உன் வாளை எடுக்காமல் போன உன் கைகள், துடித்து எழ வேண்டிய சமயத்தில் எழாமல் இருந்த உன் கால்கள், இவற்றுக்கு தண்டனை கிடைத்தே தீர வேண்டும் என்று சொல்ல, அப்படியா, இதற்கு பிராயச்சித்தமாக அந்த சூரியனையே அணு அணுவாக என்னுடைய அந்த அங்கங்களை பொசுக்கும்படி கட்டளையிடுங்கள் என்று வேண்டினாராம் பீஷ்மர். அதற்கு வியாசர், இதோ இந்த எருக்கம் இலைகள் சூரியனுக்கு உகந்தது. இதை அர்க்கப்பத்திரம் என்பார்கள். சூரிய சக்தியை அப்படியே உறிஞ்சக்கூடியது. இந்த எருக்கம் இலைகளால் உன் அங்கங்களை மூடுகிறேன். அவை சூரிய சக்தியை அந்த அங்கங்களின் மீது செலுத்தி உன்னுடைய பாபங்களையும் சேர்த்து சுட்டு பொசுக்கும் என்று கூறியபடி அவர் அந்த எருக்கம் இலைகளை அவரது மேனியில் ओम मांगल्यं तंतुनानेन लोकरक्षकहेतुनां कंठे बध्नामि शतके रक्षन्तु शरदां शतम्
శ్రీదేవ్యై నమః మాంగళ్యధారణం కరోమి. ఓం మాంగళ్యం తంతునానేన లోకరక్షకహేతునాం కంఠే బధ్నామి శతగే రక్షంతు శరదాం శతం. భూదేవ్యై నమః మాంగళ్యధారణం కరోమి. మాంగళ్యధారణ ముహూర్తస్య ముహూర్తోస్మితే భవంతు మహాంతో న గృహ్ణంతు. సుముహూర్తోస్తు సుప్రతిష్ఠితమస్తు. మీకు నమరును మిక్కిలి వేడుకలెల్ల కైకొని నేమెల్ల చూడగంటి మిగదే. మీకు నమరును మిక్కిలి వేడుకలెల్ల కైకొని నేమెల్ల చూడగంటి మిగదే. మీకు నమరును మిక్కిలి వేడుకలెల్లా. సింగారరాయడుగదే చిత్తజగురుడుగదే. సింగారరాయడుగదే చిత్తజగురుడుగదే. అంగవించి నిన్ను పెండ్లాడినవాడు సింగారరాయడుగదే. చిత్తజగురుడుగదే అంగవించి నిన్ను పెండ్లాడినవాడు. బంగారు పతిమవు పాలవెల్లి కూతురవు. బంగారు పతిమవు పాలవెల్లి కూతురవు. అంగన నీవు దేవులవైతివిగదే. అంగన నీవు దేవులవైతివిగదే. మీకు నమరును మిక్కిలి వేడుకలెల్ల కైకొని నేమెల్ల చూడగంటి మిగదే. మీకు నమరును మిక్కిలి వేడుకలెల్లా. స్వామినః వైవాహిక మహోత్సవ కర్మాంగం ఔపాసనాగ్నిముఖే ప్రధాన హోమం కరిష్యే. అదితేన మన్యస్వ అనుమతేన మన్యస్వ సరస్వతేన మన్యస్వ దేవసవిద ప్రసవ. ఓం అగ్నిరహిత ప్రథమో దేవతానాగం సోసే ప్రజామంచత మృత్యుపాశాత్ తదయగం రాజావరణోనుమన్యతాం యదేయజ్ఞ స్త్రీ పౌత్రమగన్నరోదాత్ స్వాహా. ఇమామగ్నిస్త్రాగతాం గార్హపత్యః ప్రజామంచత మృత్యుపాశాత్ తదయగం రాజావరణోనుమన్యతాం యదేయజ్ఞ స్త్రీ పౌత్రమగన్నరోదాత్ స్వాహా. ఇమామగ్నిస్త్రాగతాం గార్హపత్యః ప్రజామస్యేనైతు దీర్ఘమాయుః. అశోన్యోపస్తాదేవతామస్తు మాతా పౌత్రమానందమపి ప్రపద్యతాం యజ్ఞ స్వాహా. ఇమం మే వరుణశ్రుతి హవమద్యా చ మృడగా త్వామవత్సురాచకే స్వాహా. తత్వాయామి బ్రహ్మణా వందమానస్తదాస్తే యజమానో హవిర్భిః. అహేడమానో వరుణే హవద్యురసకం సమానాయ ప్రమోషే స్వాహా. వన్నో అగ్నివరుణస్య విద్వాన్ దేవస్య హేడో వగాశిష్టాః. యజిష్టో వన్నితమస్సోసి చానో విస్మాద్వేషాగంసే ప్రముగ్ధస్మత్స్వాహా. ఓం భూ స్వాహ ఓం భవ స్వాహ ఓం శవ స్వాహ ఓం భూర్భవ స్వ స్వాహ. అదితేంద్రమగ్రస్తాః అనుమతేంద్రమగ్రస్తాః
सरस्वतीर्वमग्रस्ताः देवसविता प्रासादेः अस्य देवदेवस्य भगवतो नारायणश श्री श्रीनिवास स्वामिनः वैवाहिक महोत्सव कर्मांगम् औपासनाग्निमुखे लाजहोमं करिष्ये अदितेन मन्यस्व अनुमतेन मन्यस्व सरस्वतेन मन्यस्व देवसवित प्रसवा इमान् लाजानामित्यभिघार्य ओम इमान् राजान् नागतामि समृद्धिकरणान् मम तुभ्यं च संवननान् तदग्निरनुमन्यताम् यन्नार्गवब्रूते अग्नौ लाजान् नागपन्ते दीर्घायुरस्तु मे पतिरेधन्ताम् नातयो मम स्वाहा ओम इमान् राजान् नागपामि समृद्धिकरणान् मम तुभ्यं च संवननान् तदग्निरनुमन्यताम् यन्नार्गवब्रूते अग्नौ लाजान् नागपन्ते दीर्घायुरस्तु मे पतिरेधन्ताम् नातको मम स्वाहा ओम इमान् लाजान् नावपामि समृद्धिकरणान् मम तुभ्यं च संवननान् तदग्निरनुमन्यताम् यन्नार्गवब्रूते अग्नौ लाजान् नावपन्ते दीर्घायुरस्तु मे पतिरेधन्ताम् ज्ञातयो मम स्वाहा ओम भूस्वाहा ओम भुवस्वाहा ओम शिवस्वाहा ओम भूर्भुवस्वस्वाहा अदितेन्द्रमग्रस्ताः अनुमतेन्द्रमग्रस्ताः सरस्वतेन्द्रमग्रस्ताः देवसविता प्रासादेः अस्य देवदेवस्य भगवतो नारायणश श्री श्रीनिवास स्वामिनः वैवाहिक महोत्सव कर्मांगम् औपासनाग्निमुखे लाजहोमान्ते स्वरमन्त्रतन्त्र श्रुतिविपर्यास न्यूनातिरिक्त सर्वदोष प्रायश्चित्तार्थम् अतो देवादिषड्वैष्णवाहुतिर्होष्ये अदितेन मन्यस्व अनुमतेन मन्यस्व सरस्वतेन मन्यस्व देवसवित प्रसवा ओम मतो देवा अवन्तु नो यतो विष्णुर्विचक्रमे पृथिव्या सप्ततामभिस्वाहा इदं विष्णुर्विचक्रमे त्रेधानदेवतं समूढमस्य पागं सुरे स्वाहा त्रीणि पदाभिचक्रमे विष्णुर्गोपादाभ्यः ततो धर्मान् धारयन् स्वाहा विष्णो कर्मान् पश्यतगतो व्रतानि वस्वसे इन्द्रस्य युज्यः सखा स्वाहा तद्विष्णो परमं पदकं सदा पश्यन्ति सूरयः दिवेव चक्षुरात तग्ग स्वाहा तद्विप्रासो विपन्यवो जाग्रवागं सस्समिन्धते विष्णोर्यत्परमं पदग्ग स्वाहा ओम भूस्वाहा ओम भवस्वाहा ओम सवस्वाहा ओम भूर्भुवस्वस्वाहा अदितेन्द्रमग्रस्ताः अनुमतेन्द्रमग्रस्ताः सरस्वतेन्द्रमग्रस्ताः देवसविता प्रासादेः अस्य देवदेवस्य भगवतो नारायणश श्री श्रीनिवास स्वामिनः वैवाहिक महोत्सव कर्मांगम् औपासनाग्निमुखे तत्कर्म साद्गुण्यार्थम् उपरिष्टात् अंतहोमं करिष्ये अदितेन मन्यस्व अनुमतेन मन्यस्व सरस्वतेन मन्यस्व देवसवित प्रसवा यदस्य कर्मणोत्यरेरिचं यद्वान् विनमहाकरम् अग्निस्विष्टकृत् विद्वान् सर्वज्ञस्विष्टकं सुहतं करोतु मे स्वाहा अग्नगे स्विष्टकृते सुहतहुताहुतीनां कामानाकं समर्दयित्रे स्वाहा अग्नगे स्वाहा अग्नगे एन्नादाग स्वाहा अग्नगेन्नपतये स्वाहा प्रजापतये स्वाहा इंद्राग स्वाहा विश्वेभ्यो देवेभ्यः स्वाहा सर्वाभ्यो देवताभ्यः स्वाहा सर्वत्रैवादिष्टकं सर्वत्रैवानादिष्टं दैवतममुष्मे स्वाहा अग्नगे स्विष्टकृते स्वाहा वास्तुपते नमो वास्तुपतये स्वाहा यन्म आत्मनो मिन्दा भूदग्निस्तत्पुनराः जातवेदावचर्षणे स्वाहा पुनरग्निश्चक्षुरदात् पुनरिन्द्रो बृहस्पतिः पुनर्मे अश्विनायनं चक्षुरादत्तमक्षौ स्वाहा इष्टेभ्यः स्वाहा वषडनिष्ठेभ्यः स्वाहा
भेषजं दुरिष्टै स्वाहा निष्कृत्यै स्वाहा गौराध्यै स्वाहा देवेभ्यः स्वाहा तनुभ्यः स्वाहा वृद्ध्यै स्वाहा समृद्ध्यै स्वाहा सर्वसमृद्ध्यै स्वाहा येधोऽस्य धिषेमहि स्वाहा समिदसि तेजोमयि देहि स्वाहा यमस्य धीमहि मृत्योर्मे पाहि स्वाहा सूर्यस्य धीमहि चक्षुर्मे पाहि स्वाहा सोमस्य धीमहि चित्तं मे पाहि स्वाहा वायोर्धीमहि बुद्धिर्मे पाहि स्वाहा ब्रह्मणोर्धीमहि बुद्धिर्मे पाहि स्वाहा ओम सप्तते अग्नि समिद सप्त जिह्वा सप्त ऋषय सप्तधाम प्रियाणि सप्तहोत्रा सप्तधात्मा यजन्ति सप्त योनिराप्रणस्वाकृतेन स्वाहा ओम अग्निर्भुक्तः स्वाहा वेदिर्भुक्तः स्वाहा द्योर्भुक्तः स्वाहा पृथिवीर्भुक्तः स्वाहा ओषधि वनस्पति गन्धर्वाप्सरस्यैव भुक्तः स्वाहा अग्निर्जन्नः स्वाहा वेदिर्जन्नः स्वाहा द्योर्जन्नः स्वाहा पृथिवीजन्नः स्वाहा ओषधि वनस्पति गन्धर्वाप्सरस्यैव जन्नः स्वाहा पूर्णाहुति उत्तमान्ते आज्यशेषम् इन्द्राय जुहोमि स्वाहा आज्यशेषम् इन्द्राय जुहोमि स्वाहा पूर्णाहुति मुहूर्तस्तु मुहूर्तोऽस्मिते भवन्तो महान्तो न गृह्णन्तो अग्निस्तृप्यतो वेदिस्तृप्यतो द्यौस्तृप्यतो पृथिवीस्तृप्यतो ब्रह्माद्यास्तृप्यन्ताम् ओषधि वनस्पति गन्धर्वाप्सरस्यैव स्तृप्यन्ताम् अदितेन्दमग्रस्ताः अनुमतेन्दमग्रस्ताः सरस्वतेन्दमग्रस्ताः देवसविता प्रासावेः पवित्रमसि पवित्रं मे भूयात् स्वाहा सर्वमसि सर्वं मे भूयात् स्वाहा अक्षितमक्षित्यै जुहोमि ओम उत्तरत परिधिमपनगा पश्चिमतो विष्णु सदनमसे दक्षिणतो विष्णु सदनमसे उत्तरतो विष्णु सदनमसे प्राच्यां विष्णु सदनमसे ग्रन्थिं विसृज्य अग्निप्रोक्ष आप्यायन्तां मापवौषधयो मृतां प्रशतयस्तदिवं गच्छ ततो नो नृष्टिमेरग स्वाहा शुद्ध्यन्तां देवसदनकं शुद्ध्यन्तां देवसदनकं शुद्ध्यन्तां पितृसदनकं शुद्ध्यन्तां पितृसदनकं भूतिस्मादेति भस्ममालिप्य भूतिस्माते लभते नित्यं सर्वयज्ञकृतं भवेत् अग्निमारुतयोर्भूतिः आदित्यः सोमो नमः त्रगायुषं जमदग्ने कश्यपश्च त्रगायुषं यद्देवानां त्रगायुषं तन्मे अस्तु त्रगायुषं दीर्घायुत्वाय बलाय शताय शतं च वर्तसे त्रगायुषम् आपोहिष्टामयो भवस्तानभूर्जे ददातना महेरणाय जक्षसे यो वस्यवतमोरसस्तस्य भाजयते हनः वसतिरव मातरः तस्मा अनङ्गमामवो यस्य क्षिया इजिन्मदा आपो जनगतातनः ओम च मे स्वरश्च मे ज्ञोपचते नमश्च यत्ते न्यूनं तस्मै ते उपयत्ते तिरक्तं तस्मै ते नमः बालकृतं वा चरितं वा सत्यहीनं वा पुष्पहीनं वा होतृहीनं वा वसदर्धहारमपाग्नये जातवेदसे भगवान् प्रज्वलित ओं नमः मंत्रहीनं क्रियाहीनं भक्तिहीनं हुताशना यत्भूतं तु मया देव परिपूर्णं तदस्तु ते प्रायश्चित्तानशेषानि होमकर्मात्मकानि वै शेषानां कृष्णान् स्मरणं पदं कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यद्यत् सकलं परस्मै नारायणायेति समर्पयामि ब्रह्मणे नमः सोमाय नमः पुनःपाद्यर्घासमनीयं समर्पयामि अग्नये नमः यज्ञेश्वराय नमः गुडोपहारणे यज्ञेश्वराय नमः आद्यशेषं समर्पयामि
తత్సబ్రహ్మార్పణమస్తు. సర్వం శ్రీభో నీలా సమేత శ్రీ శ్రీనివాసార్పణమస్తు. பக்தர்களே, இப்போது எம்பெருமானின் திருக்கல்யாணத்தில் அடுத்த நிகழ்வுக்கு போகும் முன்பாக மாங்கல்ய பூஜை சமயத்தில் நான் சொன்ன அந்த சம்பவத்தை இப்போது முடிப்போம். அந்த சூரிய சக்தியை அந்த இலைகள் மூலமாக பாண்டவர்களை கொண்டு பீஷ்மரின் மேல் செலுத்த வைத்தாராம் வியாசர். பின்பு அப்படியே தியானத்தில் இருந்தவர் அடுத்த நாள் பீஷ்மாஷ்டமி அன்று உயிர் நீத்தாராம். பக்தர்களே, பிரம்மச்சாரியான பீஷ்மருக்கு பித்திருக்கடன் செய்ய அவருக்கு வாரிசுகள் இல்லாத போதும் இந்த தேசமே ரதசப்தமி அன்று அவருக்கு நீர்க்கடன் அளிக்கிறதாம். அன்று காலை தங்கள் சிரத்தில் எருக்கம் இலைகளை வைத்துக்கொண்டு நீராடுபவர்களுக்கு அவர்கள் பாபத்திலிருந்து விமுக்தி கிடைப்பதோடு பிதாமகரான பீஷ்மருக்கு நீர்க்கடன் செய்த புண்ணியமும் கிடைக்கிறதாம். அன்று எல்லா கோவில்களிலும் மூலமூர்த்திகள் சூரிய பிரபையில் தொடங்கி ஒன்றன் பின் ஒன்றாக 7 வாகனங்களில் எழுந்தருளி பக்தர்களுக்கு தங்கள் திருவருளை தருகிறார்கள். திருமலையில் நடைபெறும் இந்த விசேஷத்தை நாளை மறுநாள் நாம் தரிசிக்க இருக்கிறோம். பக்தர்களே, இது எம்பெருமானின் திருக்கல்யாணத்தில் இப்போது நடைபெற்றது தேங்காய் உருட்டுதல் என்கிற வைபவம். அந்த சமயத்தில் ஆண்டாள் பாடிய வாரணமாயிரம் பாசுரங்களை அனுசந்தித்தார்கள். இனி அடுத்து இன்னொரு இனிமையான நிகழ்வு. திருமாங்கல்ய தாரணத்துக்கு பின்னர் தம்பதிகள் இருவரும் ஒருவர் சூடிய மாலையை இன்னொருவர் மாற்றிக்கொள்வது முக்கியம்தானே. அதுதான் மாலை மாற்றுதல். முன்காலத்தில் கல்யாணத்துக்கு முன்னால் மணமகனும் மணமகளும் ஒருவரை ஒருவர் பார்த்து கொள்வது கூட கிடையாதாம். பெரியவர்களாக பார்த்து பேசி முடிவு செய்வார்கள். ஆகவே கல்யாணத்தன்று தம்பதிகளுக்குள் ஒரு அந்நியத்தன்மை விலகி கொஞ்சம் கொஞ்சமாக நெருக்கம் ஏற்பட இது போன்ற நிகழ்ச்சிகளை பெரியவர்கள் வைத்திருக்கிறார்கள். மாலைகளில் எத்தனையோ மாலைகள் உண்டு. முத்து மாலை, பவள மாலை, காசு மாலை என்று இவை அனைத்தும் எம்பெருமானின் திருமேனியை அலங்கரித்துக் கொண்டிருக்கும் ஆபரணங்கள். ஆனால் இதுவோ புஷ்ப மாலை, கைதேர்ந்த மாலை தொடுக்கும் விற்பன்னர்களால் தொடுக்கப்பட்ட மாலை, எம்பெருமானின் தோள்களை தழுவும் தோ மாலை. அந்த தோமாலையை முதலில் ஸ்ரீதேவி தாயாருக்கும், இதோ அடுத்து தன்னை பூமாலையால் கவர்ந்த ஆண்டாளாக அவதாரம் பண்ணின பூமி பிராட்டிக்கும் சமர்ப்பித்துவிட்டு பின்பு மீண்டும் அந்த புஷ்ப மாலையை அவர்களது மணாளரான அந்த எம்பெருமானின் திருக்கோள்களிலே கொண்டு வந்து சேர்த்து மாலா பரிவர்த்தனையை இனிமையாக முடிக்கிறார் அர்ச்சக சுவாமி. இனி அடுத்த நிகழ்வு. இதுவரை எட்டத்தில் இருந்தே தங்கள் எம்பெருமானை கடைக்கண்களால் தரிசித்துக் கொண்டிருந்த ஸ்ரீதேவி பூதேவி தாயார்கள் இருவரையும் எம்பெருமானுக்கு அருகில் கொண்டு சேர்த்து ஸ்ரீபூ சமேத சீனிவாச பெருமாளை தரிசிக்கும் பாக்கியத்தை நமக்கு தர உள்ளார்கள். அடுத்து அர்ச்சக சுவாமிக்கு பரிவட்ட மரியாதையானதும் தலம்புராலு என்கிற அக்ஷதாரோபண நிகழ்வு நடைபெற உள்ளது. மங்கள அட்சதையை எம்பெருமானின் திருமுடியிலும் தேவிமார்களின் சிரசிலும் சேர்க்க உள்ளார்கள். தேவர்கள் பூமாரி பொழிவது போல இருக்கும் இந்த நிகழ்ச்சிக்கு பின்னால் கற்பூர மங்கள ஹாரத்தியுடன் திருக்கல்யாணம் நிறைவுக்கு வரும். பக்தர்களே, உலகத்தின் பல மூலைகளில் இருந்தும் இந்த மெய்சிலிருக்கும் அனுபவத்தை பெற்ற நம் எல்லோருக்கும் கலியுக வரதனான திருவேங்கடத்து எம்பெருமானின் திருவருள் கிடைக்க பிரார்த்தித்துக் கொண்டு வர்ணனையை நிறைவு செய்கிறேன். పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. పెండ్లి
చెక్కిట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు. వినా వెంకటేశం ననాథో ననాథః సదా వెంకటేశం స్మరామి స్మరామి. హరే వెంకటేశ ప్రసీద ప్రసీద. ప్రియం వెంకటేశ ప్రయచ్ఛ ప్రయచ్ఛ.